నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నేను అవుతా నీకు ట్రైనర్. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు చెప్పేదే చెప్తున్నా, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏంటంటే నేను పార్క్ వచ్చా వాకింగ్కి. మా హస్బెండ్ ఏమో నాకు లంచ్ అప్పుడే తీసుకురా అన్నాడు. ఇక పార్క్లో కూర్చొని ఎక్కడ తింటాం అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. నేనేమో మంచిగా టైంకే తినేసాను. మా హస్బెండ్ ఉండి నేను పార్క్లో తింటాను, నువ్వు ఎలాగ వాకింగ్కి వస్తున్నావు కదా అప్పుడు తీసుకురా అన్నాడు. 3 అయింది టైం అప్పటికే. మళ్ళీ సిగ్గు వస్తుందంట, ఎవరైనా అంతే చూస్తారేమో అని చెప్పి ఎవరు చూడర్లే కానీ తిను, అందరూ తినే స్పాట్ ఇదే చెప్పాలంటే. నేను రోజు వాకింగ్కి వెళ్ళి అప్పుడు చూస్తున్నా కదా, ఇక్కడే తింటున్నారు మాక్సిమం వచ్చి అందరూ. ఒక పక్క మా హస్బెండ్ కడుపు నింపుకుంటుంటే నేనేమో ఆ తిన్న ఫుడ్ కి కరిగించుకోవడానికి నడుస్తున్నాను. ప్రతిరోజు మార్నింగ్ మా రొటీన్ ఇంకింతే. లేచినప్పుడు మా సింబాగాడు కూడా ఏంటంటే నేను లెగిస్తే ఫస్ట్ వాడు లేచి రాడు రోజు. మా హస్బెండ్ లేచాకే అప్పుడు మా హస్బెండ్తో పాటు బయటకు వస్తాడు. మామూలుగా మనకే బద్ధకం ఉంటుంది, ఒక 10 నిమిషాలు అని చెప్పి సేమ్ అదే మా సింబగాడు కూడా ఫాలో అవుతాడు. ఏముందిలే డాడీ లేచే వరకు అంతే పడుకోవచ్చు అని చెప్పి దొల్లుతా ఉంటాడు వాడు కూడా బెడ్ మీద. ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ ని 2-3 డేస్ నుండి అడుగుతున్నా నేను కలర్స్ తీసుకోవాలని చెప్పి. ఇంకా మొత్తానికి గొడవ చేస్తుంటే ఈ రోజు తీసుకొని వెళ్ళాడు. భోగి సంక్రాంతికి అంతా ఇంటి ముందు ముగ్గులతో నింపేద్దామని చెప్పి నేనేం చేస్తా అంటే అక్కడున్న కలర్స్ అన్ని మొత్తం తీసుకున్నా, ఒక పావు మొత్తం ప్యాక్ చేయమని చెప్పాను. వెళ్ళంగానే అమ్మాయి అడుగుతుంది, మీరేనా యూట్యూబ్లో వీడియో పెట్టింది అని చెప్పి. ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్ చూపించిందంట, వాళ్ళ షాప్లో మేము మట్టి పాత్ర తీసుకున్నాము ఆ వీడియో. నాకేంటంటే ఇంకా ఏమన్నా యూజ్ అవుతాయి అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వాడుకోవడానికి చూస్తూ ఉంటాను. ఇంకా అక్కడ చిన్న బుడ్డ చెంబు లాంటిది కనిపించింది. మామూలుగా కుల్లర్ చాయ్ అందరికీ తెలుసు కదా, అది దానికి యూజ్ అవుతుంది. అదే టీ మనం ఇంట్లో చేసుకోవాలంటే కష్టం, కానీ మామూలుగా వాటర్ అలా తాగటానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి మా హస్బెండ్ కి చూపిస్తుంటే వద్దులే అని చెప్పాడు. వాటర్ బాటిల్స్ ఏమో లేవంట మట్టివి. ఇంకొకటి మా హస్బెండ్ కి ఒక ఫేవరెట్ ఐటమ్ ఉంది, పాల తాలికలు చేసుకునేది మూకుడు కూడా ఉంది, తీసుకుందామా అంటే ఇప్పుడు నువ్వు ఎలాగో ఛాలెంజ్ లో ఉన్నావు కదా ఇప్పుడు వద్దులే, అదంతా అయిపోయాక అప్పుడు తీసుకుందామని అన్నాడు. నెక్స్ట్ పెట్టే భోగి వ్లాగ్ లో చూడండి నేను ముగ్గులు ఎలా వేసానా అని చెప్పి. ఎందుకంటే నాకు ముగ్గులు వేయటం అంతగా రాదు, కాకపోతే చూసి వేయటానికి అయితే వేస్తాను. చూసుకోవాలి ఇప్పుడు నేను ఫోటోలన్నీ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాము. కూరగాయలు మాత్రం ఫ్రెష్ గా 2 డేస్ కి ఒకసారి అలా తెచ్చుకుంటున్నాము, ఎందుకంటే ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ తింటున్నాం అని చెప్పాను కదా. ఇంకొకటి స్టిక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం, పెద్ద కర్ర ఉంటది కదా మామూలుగా వర్కౌట్స్ చేసుకోవడానికి, అది యూజ్ అవుతుంది, జిమ్ లో కూడా ఉంటాయి అవి. కానీ అక్కడికి వెళ్తే లేదని చెప్పారు. సర్లే అని ఇంకా మార్కెట్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళంగానే ఆంటీ ఇంకా హడావడి వేసేస్తుంది, ఏం కావాలి అని చెప్పి. మనమేమో అక్కడ ఉన్న వాటిల్లో అన్ని తీసుకునే టైప్ కాదు, ఎందుకంటే మా హస్బెండ్ అన్ని తినడు. ఊరంతా ఒకసారి తిరిగి వచ్చి మళ్ళీ షాప్ దాకా వచ్చి మళ్ళీ వాటర్ బాటిల్స్ తీసుకోవాలనుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. మా తాళ్ళ ఉంటది అనమాట, ఒక్కో వస్తువుకి మధ్యలో మర్చిపోయినప్పుడు తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి రావాలి, వాకింగ్కి వెళ్ళాలి కదా, అప్పటికే టైం 3 అవ్వస్తుంది. ఇంకా వెళ్ళే దారిలో వీళ్ళ ఇంట్లో నిమ్మకాయల చెట్టు ఉంది, ఇవ్వమంటే ఇచ్చాడు, వాడు కాయలు కోసి ఇచ్చాడు. ఇంకా నేను మొత్తానికి వాకింగ్ అయితే వచ్చేసాను. మామూలుగా వాకింగ్ అవన్నీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకున్నాక ఫుల్గా అలసిపోతాం. మాక్సిమం 3 అవర్స్ పట్టిద్ది దగ్గర నాకు. ఇంకా ఫుల్గా అలసిపోయినట్టు అయిపోతుంది. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి, వాయిస్ ఓవర్ చెప్పాలి. ఈవినింగ్ టైంకి వీడియో పెట్టేశాక ఇంకొకసారి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతాను నిద్రలోకి. నేను అంత అలసిపోతున్నాను, ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది ఆ టైంకి. అందుకే నేను మధ్యాహ్నం టైంలోనే కర్రీ ఎక్స్ట్రా చేసి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ తినేది రోటీలే కాబట్టి సాయంత్రానికి కర్రీ కూడా కలిసి వస్తుంది అని చెప్పి. ఇంకేముంది కాసేపు పడుకున్నాం, మధ్యలో లేసి రోటీ చేసుకొని తినొచ్చు కర్రీ అని చెప్పి. టైం ఎలాగో ఉంది కదా, ఇంకా గ్రౌండ్ ఖాళీగానే ఉందని చెప్పి మిగతా కొన్ని ఎక్సర్సైజ్లు చేసేవి ఇక్కడే చేయిస్తున్నాడు మా హస్బెండ్. ఇక్కడేమో నేను స్టెప్పర్ చేస్తున్నా. నాకేమో వాడి దగ్గర సైకిల్ తీసుకొని ఒక్కసారి రౌండ్లు కొట్టాలనిపించింది గ్రౌండ్ చుట్టూ. మా హస్బెండ్ అసలు వద్దంటే వద్దన్నాడు, ప్లీజ్ ఒకసారి తీసుకుంటానే కదా, వద్దని చెప్పాడు. లేకపోతే వాడి దగ్గర సైకిల్ తీసుకొని ఇంక ఇచ్చేదాన్ని కాదేమో. నాకు సైకిల్ తొక్కటం అంటే అంత ఇష్టము. మామూలుగా ఒక్క సెట్ చేసి అలసిపోయినప్పుడు అలా నుంచుంటే 2 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వడు, చెయ్యి నువ్వు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు. అసలు ఎవరైనా ఒక్కసారి మా హస్బెండ్ ని ట్రైనర్ లాగా పెట్టుకొని చూడండి, మీకు ఇంకా వద్దురా బాబు అనిపిస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని చెప్పి. అసలు ఇదేంటి స్టార్టింగ్ లో మామూలుగా నేను జిమ్ కి కొత్తలో అప్పుడు నాకు ఇంకా అప్పటికి బాడీకి అలవాట్లేదు కదా ఇలా చేయటం. ఒకసారి మా హస్బెండ్ స్టార్ట్ చేయించాడు, వర్కౌట్ చేపిస్తా అని చెప్పి. చేశాను, యాప్స్ కి చేయించాడు, నాన్ స్టాప్ గా చేయాల్సిందే అని చెప్పి. దెబ్బకి ఇంకా ఆపేసి వామిటింగ్ కూడా చేసుకున్నాను నేను, అంత హెవీగా చేపిస్తాడు మా హస్బెండ్ ఆపకుండా. కానీ స్టార్టింగ్ లో ఎవరికైనా ఇబ్బందిగా కొత్తగా ఉంటది, అబ్బా ఏం చేస్తాంలే దీనికన్నా ఆపేయటం బెస్ట్ అని చెప్పి. ఒక్కొక్కసారి ఇంకా అలవాటు అయిపోయిందంటే మళ్ళీ ఇంకా చేయకుండా ఉండలేరు. మీకే
అర్థమవుతుంది బాడీ మీది హెవీ అవుతున్నట్టు. మామూలుగా అందరూ అంటా ఉంటారు జిమ్ ఒక్కసారి చేసి ఆపేస్తే లావ్ అయిపోతారు అని చెప్పి. అది అసలు చాలా పెద్ద మిత్ చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఒకసారి వర్కౌట్స్ చేయడం ఆపేశారు, జిమ్ ఆపేశారు అంటే మీరు ఫుడ్ కూడా తింటాం అంతే ఆపేయండి, కంట్రోల్లో పెట్టుకోండి. కానీ మనమైతే అలా కాదు కదా, తిండి తినాల్సింది, మనకి తగ్గ టేస్ట్లు నోటికి తగలాల్సింది అని చెప్పి ఫుల్గా ఇచ్చి పడేస్తాము. అందుకే లావ్ అవుతాం తప్ప జిమ్ ఆపేయటం వల్ల లావ్ అయిపోవటం అసలు అదేం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నాడు, మా హస్బెండ్ జిమ్ ఆపేసి ఎంతో కాలం అయిపోయింది, కానీ అప్పుడు ఉన్న దానికన్నా ఇప్పుడు కొంచెమే పెరిగాడు. ఒక 2-3 kgs పెరిగాడు అంతే. ఒక 3 years కానీ 2 years కానీ అయిపోయినట్టుంది ఆపేసి. ఏంటంటే మా హస్బెండ్ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటాడు ఎక్కువ తినేయకుండా. కానీ నేను అలా కాదు, నాకు ఫుడ్ అంటే తినాలంటే అందుకే నేను లావ్ అయిపోతా ఉంటా. మా హస్బెండ్ మాత్రం అంతే ఉంటాడు. పూలకొండి తీసుకొని రా. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నేను అవుతా నీకు ట్రైనర్, అల్లాడిస్తా అప్పుడు నిన్ను. అందుకే మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, దేనికి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఎలా ఉన్నామో అంతే ఉంటాము. నేనే టైప్ అంటే లావ్ అవుతున్నా అన్నప్పుడు మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తాను, తర్వాత ఆపేస్తా. అందుకే ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్న, దీన్ని నా రొటీన్ లాగా చేసుకోవాలి, ఇంకా కంటిన్యూ చేయాలి, ఆపకూడదు అన్నట్టు. ఏదైనా డైలీ ఒక కొత్త ఎక్సర్సైజ్ యాడ్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది నా పరిస్థితి. నాకు రేపు ట్రై చేస్తా అంటే మాత్రం మా హస్బెండ్ అస్సలు ఊరుకోడు, చేయాల్సిందే అని చెప్పి. ఇంకా లాస్ట్లో బతిమలాడుకుంటున్నాను, ఇంకా పోన్లే అని చెప్పి చేయించడం ఆపేస్తాడు అనుకుంటున్నారా, అస్సలు ఆపుడు. అది నేను చేయాల్సిందే, ఏదో ఒక్క సెట్ అయినా చేయాల్సిందే. మా సింబగడు వచ్చి ఏంటి నా మీద వేస్తావు అన్నట్టు భయపడి పరిగెత్తుతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ క్యాన్ కూడా నువ్వే తీసుకెళ్లి పెట్టని చెప్పి ఇంకా నాకు ఇచ్చి పంపిస్తున్నాడు క్యాన్ కూడా. ఇంక ఇది నెక్స్ట్ డే వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొచ్చి వాష్ చేద్దామని చెప్పి తీసిన కూరగాయలన్నీ ఇంకా సర్దేస్తున్నాను. పొద్దున్నే లేచి చూసేసరికి మంచి ఇంకా చలికాలం అయిపోతుంది అన్నప్పుడు ఫుల్గా పడుతుంది కదా, బయట అసలు మొత్తం కప్పేసింది. నేనేమో 5కి లేచి చూస్తున్నా ఈ మంచు ఎప్పుడు పోయిద్దా అని చెప్పి, అదేమో అస్సలు పోవట్లా. 9 అయింది, మంచు అంతా కొంచెం క్లియర్ అయ్యేసరికి. బయట ఫుల్ మంచు పడుతుంది, పక్కన అపార్ట్మెంట్ కూడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మార్నింగ్ 7 అయింది టైం. ఇదంతా అయ్యే పని కాదులే, ఫస్ట్ ఇంట్లో పనులైనా చేసుకుందాం అని చెప్పి ఇంకా ముగ్గులు అవన్నీ తెచ్చాను కదా, కలర్స్ అన్ని. ఈ ముగ్గు అంతా కలిపే ఉంది కలర్స్లో, ఇంకా మనం ముగ్గు కలుపుకునే పని లేదు. మొత్తం నీట్గా ట్రేకి సెట్ చేసి పెట్టుకున్నాను, నెక్స్ట్ డేకి మొత్తం రెడీగా ఉంటాయని. అప్పటికే ఇంకా నా ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. మంచేమో అప్పుడు పోయింది. ఇంక ఇప్పుడు మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేసాను. మా హస్బెండ్ ఏమో ఇంకా ఆర్డర్ వేసాడు, నాకు ఈరోజు చికెన్ ఫ్రై తినాలనిపిస్తుందని నేను బయటకు వెళ్ళి కావాల్సినన్ని తీసుకొచ్చింది, ఒక షార్ట్ కూడా పెట్టాను. 10 రోజుల నుండి నోరంతా ఏందో చప్పగా అయిపోయింది, అందుకే చికెన్ ఫ్రై చేయని చెప్తే ఇంకా చేస్తున్నాను. నేను ఇక్కడ వంట చేస్తుంటే మా సింబగడ్ బ్యాక్గ్రౌండ్ లో కూర్చొని చూస్తున్నాడు, ఏంటి నా కోట ఇంకా ఇవ్వలేదని చెప్పి. వాడికి ఆల్రెడీ ఉడకబెట్టే, వాడే రాలేదు ఈ రోజు కిచెన్ లోకి. వాడు పెట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్ కి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఫస్ట్ టైం మీ డాగ్ ఎన్ని రోజులైందమ్మా మీరు ఫుడ్ పెట్టానంటారేమో మమ్మల్ని, అలా పెడతాడు వాడి ఫేస్. ఇంకొకటి, ఈ రోజు మా సింబగడి ఫేవరెట్ ప్లేస్ ఓపెన్ లో లేదు, చికెన్ షాప్ వేరే దగ్గర తీసుకొచ్చా. అందుకే వాడు ఈ రోజు అంత ఇంట్రెస్ట్ చూపిట్లా, ఎప్పుడుకో తిన్నాడు. కొత్తిమీర అవన్నీ ఇంకా తీసుకొని వచ్చాను. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి కొత్తిమీర ఉంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్ లో, అదేమో పాడైపోయింది. ఇంక ఇవాళ తెచ్చుకున్నాను వెళ్ళి. మళ్ళీ నేను కుండీల్లో కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుంటే బాగుంటది అనుకుంటున్నా, రోజు ఫ్రెష్ కట్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే మా ఇంట్లో పాలకూర పప్పు, చికెన్ ఫ్రై, ఇంకా వైట్ రైస్. పాలకూర పప్పు ఎక్కువ చేస్తాను, ఈవినింగ్ కి కూడా ఉంటది కదా అని. మా హస్బెండ్ ఏమో మసాలా కాస్త ఎక్కువ ఉండేలాగా చేసినప్పుడేమో ఫ్రైలో ఎక్కువైంది అంటాడు, ఈ రోజేమో మసాలా ఎక్కువ వేయకుండా లైట్ గా చేస్తానేమో నాకు మసాలానే సరిపోలేదు అంటున్నాడు. అలా ఉంటది మా హస్బెండ్ తో. ఫైనల్ టచ్ ఇంకా కొత్తిమీర వేద్దామని చెప్పి ఇంకా కట్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ లో మా హస్బెండ్ ని పిలిస్తే ఒక్కసారి ముక్క టేస్ట్ చేయి, ఉడికిందా లేదా, అన్ని సరిపోయినా లేదా అని చెప్పి అడగటానికి ఇంకా టేస్ట్ చేసి చెప్తాడు. కర్రీ వండినంత సేపు ఏం అనిపిదు, కానీ లాస్ట్ లో కొత్తిమీర వేసేటప్పుడు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్, ఏదో పెద్ద వంటలన్నీ ఇరగదీసి చేసామన్నంత ఫీలింగ్ వస్తుంది నాకెందుకు. నేనేమో కిచెన్ లో నా పని చేసుకుంటా ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. మా సింబగాడికి ఫుల్ ఇంకా హ్యాపీ, ఇంట్లో నాన్ వెజ్ ఉందంటే ఇంకా వాడికి పండగే పండుగ, రిలాక్స్ అయిపోతాడు. ఇంకా మేము తినేటప్పుడు కూడా తినలే ఈ రోజు, ఎందుకో వీడు చెప్పాను కదా ఆల్రెడీ, వాడి ఫేవరెట్ ప్లేస్ లో చికెన్ దొరకలేదని, అందుకే కాస్త లేట్ చేసి ఇంకెప్పుడుకో తిన్నాడు. వాడి కడుపులో సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి మాకు, వాడికి ఆకలి వేస్తుందని చెప్పి వాడేంటో లాస్ట్ వరకు తినలేదు. ఇంకా మంచి ఇంక అన్ని తెచ్చి పెట్టుకొని టీవీలో ఇంకేదో ఒకటి ఫన్నీగా కామెడీ ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటాడు మా హస్బెండ్ ఏం వీడియోస్. మా సింబగడు ఇంకెదిరికి ఇంతే, వాడి కథలను కూడా కదలడు. వీడికి ఇంకొక అలవాటు కూడా ఉంది, వాడికి పెట్టిన ఫుడ్ తినకుండా ఫస్ట్ మా ప్లేట్లో ఎముకలు అవన్నీ వేస్తాం కదా, అవి తిన్నాక అప్పుడు వెళ్ళి తిందామని ప్లాన్ లో ఉంటాడు. ఆకుకూర పప్పుల్లో మీకేది ఫేవరెట్ ఐటమ్? మాకు మాత్రం ఫస్ట్ గోంగూర పప్పు ఉంటుంది, కానీ ఎక్కువ వండం గోంగూర. పాలకూర పప్పు నాకు నెక్స్ట్
బిగ్గెస్ట్ ఫేవరెట్. వాడు మాత్రం ఎదురు నుండి కదలకుండా కూర్చున్నాడు కానీ తినకుండా అంతే ఉన్నాడు. నోరు ఓరుతుంది వాడికేమో తినబుద్ధి కావట్లేదు. మా హస్బెండ్ ప్లేట్లు వేసుకుంటుంటే ఎలా చూస్తున్నాడు చూడండి. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే వేసేసుకున్నాడు రా, నా ఎముకలన్నీ వేసేసుకొని తినేస్తున్నాడు అని చెప్పి పెట్టినట్టుంది వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ మా సింహగాడు. మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ కిచెన్ లోకి వచ్చి చెక్ చేస్తాడు ఎలా ఉంది రెసిపీ చూడటానికని. అది చూసిన దాన్ని బట్టి అర్థమైపోతుంది అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. చాలా ఎత్తకుండా అలా తినేస్తున్నాడు అంటే ఇంకా నన్ను అడగబాక, టేస్ట్ చాలా బాగుంది, నా పాటికి నేను తినేస్తాను, నువ్వు నన్ను కదిలిబాక అని అర్థము. ఇంకా వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ పండగ హడావుడి ఎలా ఉంది, ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారు నాకు కమెంట్స్లో చెప్పండి. నేను కూడా ఇంకా అన్నం పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని తినేస్తున్నా. రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ పెట్టుకోవట్లేదు నేను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. బాయ్.